హాయ్ అండి అందరికీ. నేను కిరణ్మయ్. మనం మహాశివరాత్రి ఎప్పుడు, శివరాత్రి వ్రతం ఏ విధంగా చేస్తారు, సంకల్పం ఎప్పుడు ఏ విధంగా చేసుకుంటారు, శివరాత్రి వ్రత కథ ఏమిటి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోని మధ్యలోనే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే వీడియోలు మీకు వెంటనే చేరే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మహాశివరాత్రి మార్చి 8వ తేదీన శుక్రవారం వస్తుంది. శుక్రవారం రోజున రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. 8 గంటల 13 నిమిషాల తరువాత చతుర్దశి ప్రారంభమవుతుంది. మార్చి 9వ తేదీన శనివారం సాయంత్రం 6 గంటల 17 నిమిషాల వరకు ఉంటుంది. మనకు శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండటం ప్రధానం. కాబట్టి శివరాత్రిని మార్చి 8వ తేదీన జరుపుకుంటాం. ఇప్పుడు శివరాత్రి వ్రతం గురించి తెలుసుకుందాం. ఈ శివరాత్రి వ్రతం జరుపుకునే విధానం గురించి గరుడ పురాణంలో తెలియజేశారు. ఈ వ్రతం చేసుకోవాలనుకున్న వాళ్ళు త్రయోదశి నాడే దీక్షా గ్రహణం చేసి శివుని పూజించి ఇలా ప్రార్థించాలి. వ్రతం చేయాలనుకున్న వాళ్ళు ఈ నియమాలని మనస్సులోనే సంకల్పించుకొనే పాటించాలి. అంటే స్వామికి మన కోరిక చెప్పుకొని, హే మహాదేవ, నేను చతుర్దశి రోజున జాగరణ చేస్తాను. నాకున్న సామర్థ్యాన్ని బట్టి దానం, తపం, హోమాన్ని చేయగలను. నేను ఆ రోజంతా ఏ రకమైన ఆహారం తీసుకోకుండా ఉంటాను. నన్ను అనుగ్రహించి నేను సంకల్పించుకునే సంకల్పం నెరవేరేలా చేయమని ఆ శివుడిని వేడుకోవాలి. మహాశివరాత్రి రోజున ప్రాతకాలంనే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూ అభిషేకం చేయాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపచారాలతో శివుడిని పూజించి అగ్నిలో నువ్వులు, బియ్యము, నెయ్యితో కలిపిన అన్నం వేయాలి. ఈ హోమం తర్వాత పూర్ణాహుతి నిర్వహించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉంటూ శివనామ స్మరణతో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని విడవకుండా జపించాలి. శివ కథలను వింటూ మరోసారి శివరాత్రి 3-4 జాములో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం వరకు మౌనవ్రతం చేయాలనుకున్న వాళ్ళు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని మనస్సులోనే స్మరిస్తూ ఉండాలి. రాత్రి 4 జాముల్లోనూ బిల్వపత్రాలు, పుష్పాలతో పరమేశ్వరుణ్ణి అర్చించాలి. సూర్యోదయం అయిన తరువాత పరమేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఉద్వాసం చెప్పాలి. దేవాది దేవ భూతేశ లోకానుగ్రహకారక యన్మయా శ్రద్ధయా దత్తం ప్రియతాం తేనమే ప్రభు. అంటే దీని అర్థం, ఓ పరమాత్మ, మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేశాను. హే లోకేశ్వర శివ భవ, నన్ను క్షమించు. హే కృపానిధి, మా పట్ల ప్రసన్నులై మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శనం మాత్రం చేతనే మేం పవిత్రులమయ్యాము అని భక్తితో వేడుకోవాలి. శివరాత్రి తరువాత రోజున శివభక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం దానం చేయాలి. ఇదండి శివరాత్రి వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళు ఆచరించవలసిన పూజా విధానం. ఇప్పుడు వ్రత కథ తెలుసుకుందాం. చాలా కాలం క్రిందట అర్బుద దేశంలో సుందరసేనుడను ఒక పాపాత్ముడైన నిషాదరాజు ఉండేవాడు. అతడు ఒకనాడు వేట కోసం కుక్కలను వెంటబెట్టుకొని ఒక అడవికి వెళ్ళాడు. అతడికి ఆ రోజు వేటకు ఏ జంతువు దొరకలేదు. అందువల్ల ఆకలి దప్పులతో అలమటిస్తూ వేట కోసం అడవి అంతా తిరిగి దారి తప్పి రాత్రంతా నిద్ర లేకుండా వెదికి చివరికి ఒక నీటి గుంట దగ్గరకు చేరుకొని ఆ గుంటలోని నీళ్లను ఒక పాత్రలో త్రాగటానికి పట్టుకున్నాడట. అయితే ఆ రాత్రి గడవటం కోసం అక్కడే ఉన్న ఒక బిల్వ చెట్టు పైన కూర్చున్నాడు. ఆ చెట్టు క్రింద ఒక శివలింగం బిల్వపత్రాలతో కప్పబడి ఉంది. రాజు ఆ శివలింగాన్ని చూసుకోలేదు. ఈ రాజు చెట్టుపైన ఉంటూ తన కళ్ళకు అడ్డుగా ఉన్న ఆకులను, కాయలను విరిచే క్రమంలో అవి క్రిందనే ఉన్న శివలింగం పైన పడ్డాయి. ఈ రాజు త్రాగడానికి పట్టుకున్న నీళ్లు ఒలికి లింగం పైన జారాయి. అతడు రాత్రంతా కదిలినప్పుడల్లా ఆ చెట్టు ఆకులు, ఆయన తెచ్చుకునే నీరు శివలింగం మీద పడ్డాయి. తనకు తెలియకుండానే బిల్వపత్రాలతో అర్చన, అతను తెచ్చుకునే నీళ్లతో అభిషేకం జరిగింది. అతడు రాత్రంతా జంతువు కనిపించే ప్రతిసారి అతని పొదలో నుంచి బాణం జారి శివలింగం పక్కనే పడటం, అతడు ఆ బాణాన్ని తీసుకోవడానికి చేయి చాచినప్పుడల్లా
చేతికి శివలింగం తగలడం జరుగుతుంది. ఈ విధంగా ఆ నిషాదరాజు ద్వారా రాత్రంతా జాగరణ, ఉపవాసము, బిల్వపత్రాలతో అర్చన, అభిషేకం, శివపూజ అతనికి తెలియకుండానే జరిగిపోయాయి. అతనికి తెలియని విషయం మరొకటి కూడా ఉంది. ఆ రాత్రి శివరాత్రి. తెల్లవారేక అతడు తన నిషాద రాజ్యానికి వెళ్ళిపోయాడు. శివలింగం పక్కనే అతని బాణం పడిపోయిన ప్రతిసారి అతను వంగి మోకాళ్ళపైన కూర్చుని చేతిని ముందుకు చాచి బాణాన్ని అందుకున్నప్పుడు అతని చేయి శివలింగానికి తగిలింది కదా. అందువలన అతను మోకాళ్ళపైన పూజ చేసి శివస్పర్శ చేసిన పుణ్యం నిషాదరాజుకు దక్కింది. అతడు కొంతకాలానికి మరణించాడు. యమదూతలు అతన్ని పాశపత్తును చేసి యమలోకానికి తీసుకొని వెళుతూ ఉండగా శివదూతలు అడ్డుపడ్డారు. యమదూతకు ఆ రోజు చేసిన శివరాత్రి పుణ్యాన్ని గురించి వివరించి ఆ నిషాదరాజు తన కుక్కలతో సహా తన పాపం ఎలా పోయిందో తెలియజెప్పి కైలాసానికి తీసుకుని వెళ్ళిపోయారు. ఈ విధంగా తెలియక చేసిన సంకల్పం లేని వ్రతానికి ఇంత అదృష్టం పట్టినప్పుడు మరి తెలిసి ఉద్దేశపూర్వకంగా సంకల్పం చేసుకుని మరి శివరాత్రి వ్రతాన్ని చేసిన వారి సంగతి చెప్పనవసరం లేదు. ఇదండి శివరాత్రి వ్రత విధానం, వ్రత కథ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.